రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం కాదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారో కాంగ్రెస్ పార్టీకి తెలియదు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుడు పాదయాత్ర చేస్తుంటే కొంతమంది పార్టీని మార్చి వాళ్ళ దారిన వాళ్ళు పోతున్నారు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఎవరినోని కలవడం తప్ప ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే వైఎస్ఆర్సీపీ తప్ప వాళ్ళకు వేరే గమ్యం లేదు, వేరే మార్గం లేదు. ఒంటరిగా పోతే ఇంటికే తప్ప ప్రజల్లో ఉండేటువంటి పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీలకు లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు అగమ్యగోచరంగా ఉన్నాయి. వామపక్షాల ఐక్యత భుజం భుజం కలుపుకోవడమే కానీ జెండా జెండా కలవడమే కానీ వాళ్ళు గుండె గుండె కలిసే పరిస్థితి లేదు. గుండె గుండె కలిసే పరిస్థితి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎవరి వైపు చూడకుండా ఇటు తెలుగుదేశమా, అటు వైఎస్ఆర్సీపీ, కమ్యూనిస్టుల, టీఆర్ఎస్ఆ అనేటువంటి ఎవరి వైపు చూడకుండా మేము దేశం వైపు బీజేపీని తీసుకెళ్తున్నాం. దేశం వైపు బీజేపీని తీసుకెళ్తున్నాం. దేశ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారు. దేశ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారు. దేశ ప్రజలు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వైపు చూసేవాళ్ళు, నరేంద్ర మోడీ వైపు చూసేటువంటి వాళ్ళు బీజేపీని గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడే మా డాక్టర్ లక్ష్మణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రేపు తప్పకుండా ఈ పార్లమెంటు సదస్సుల యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే అనేక మంది నేను చెప్పినటువంటి రెండు బీజేపీ వైపు చూస్తున్న వాళ్ళు, నరేంద్ర మోడీ వైపు చూస్తున్న వాళ్ళు, వాళ్ళందరినీ కూడా సంఘటితపరిచి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి బీజేపీని శక్తివంతం చేయడమే ఈ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. బీజేపీని శక్తివంతం చేయాలి. ఇటు తెలంగాణ సమస్యకు కానీ లేక రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని మా కార్యకర్తలు స్పష్టంగా, మా భూస్థాయిలో ఉన్న కార్యకర్తలు జనానికి చెప్పగలగాలనేటువంటి మా భూస్థాయి కార్యకర్తల్ని మేము జనానికి ఏ విధంగా నరేంద్ర మోడీ గారు లేక శివరాజ్ సింగ్ చౌహాన్ గారు లేక రమణ్ సింగ్ గారు ఏవైతే అద్భుతాలు సాధించారో ఆ సాధించినటువంటి అద్భుతాలు బూత్ స్థాయిలో కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలని. బూత్ స్థాయిలో, ఎందుకంటే బీజేపీ ఒకటే ఎజెండాతో పోతుంది, అభివృద్ధే బీజేపీ ఎజెండా. బీజేపీ ఎజెండా అభివృద్ధి, గుడ్ గవర్నెన్స్. భారతీయ జనతా పార్టీ ఏదైతే దుష్ప్రచారం చేసినారో బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకం, ఇది మద్దతు పార్టీ అనేటువంటిది ఏదైతే కళలు కనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా కూడా కళ్ళు తెలుసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ఇది మద్దతు పార్టీ కాదు, ఈ దేశాన్ని పరిపాలించబోయే పార్టీ. ఈ దేశాన్ని పరిపాలించబోయే పార్టీ, పరిపాలించబోయే పార్టీ. కాబట్టి మాకు చాలా గురుతరమైనటువంటి బాధ్యత మా మీద ఉన్నది. మా మీద చాలా గురుతరమైన బాధ్యత ఉన్నది. అందువల్ల మేము తప్పకుండా మా భూస్థాయి కార్యకర్తలను తర్ఫీదు చేసి ప్రత్యేకంగా ఈ సదస్సుల్లో లక్ష్మణ్ గారు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా మేము చర్చించి ప్రత్యేకంగా మేము చర్చించేది ఈ అంధకారమైనటువంటి రాష్ట్రంలో కరెంటు సమస్య. ఈ అంధకారంగా ఉన్నటువంటి కరెంటు సమస్య మీద మేము చాలా తీవ్రంగా ఉద్యమం చేస్తాం. ఎందుకంటే మేము రేపు హైదరాబాద్ నగరంలో కూడా ఈ నిర్వహించేటువంటి
ఈ నిర్వహించేటువంటి సదస్సులో మేము ఇంటింటికి సంతకాల కార్యక్రమం చేపడుతున్నాం. ఇంటింటికి సంతకాల కార్యక్రమం కరెంటు మీద, కరెంటు యొక్క 2 ఇష్యూస్ మీద, ఒకటి పెంచినటువంటి రేట్ల మీద, 2 FSI ఇది ఫ్యూయల్ సర్చార్జ్. ఈ 2 ప్రభుత్వం విరమించుకునేంత వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం, అదేవిధంగా దీని మీద ఒక ఉద్యమాన్ని స్వరూపం తీసుకోవడం, ఒక ఉద్యమాన్ని స్వరూపం తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి 2004లో 2009లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చకుండా చేసిందో దాని మీద కూడా మేము తప్పకుండా ఈ సదస్సుల్లో చర్చిస్తాం. కాబట్టి మాకు విశ్వాసం ఉన్నది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా అన్ని బూతుల్లో కార్యకర్తల్ని మేము తయారు చేశాం. వారు చెప్పినట్టుగానే ఒక బూత్కు 10 మంది కార్యకర్తలు, 1 బూత్ 10 వర్కర్స్ అనేటువంటి ఈ కార్యక్రమం అనేది ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ఎందుకంటే రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో అవినీతి లేకుండా కార్యకర్తల ద్వారా ఎన్నికలు జరగాల. అవినీతి లేకుండా కార్యకర్తల ద్వారా ఎన్నికలు జరగాల. కార్యకర్తలే ఇంటింటికి వెళ్ళి ప్రచార అస్త్రాలుగా మా లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మేము కార్యకర్తలకు తర్ఫీదిచ్చి బీజేపీకి ఎందుకు ఓటేయాలా, బీజేపీకి ఎందుకు ఓటేయాలనేటువంటి విషయాన్ని కేవలం కొన్ని బహిరంగ సభలతోనే కాకుండా ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలు చేసే విధంగా, దాంతోపాటు తెలంగాణ అంశం కూడా, తెలంగాణ జిల్లాలో తెలంగాణ అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ప్రముఖంగా తీసుకుంటుంది. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, ఏ విధంగా వేరే పార్టీలు ఏ విధంగా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు వాటిని కూడా మేము ఎండగడతాం. అంటే ప్రధానంగా వారు చెప్పినటువంటి అంశం ఏదో ఈ అనేకమైనటువంటి అంశాలు కార్యకర్తలను మేము బాగా ప్రేరేపించి కార్యకర్తలను రేపు ఎన్నికలకు తయారయ్యే సన్నద్ధంగా, కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధంగా మేము తయారు చేయబోతున్నాం. అదే ఈ యొక్క సదస్సుల యొక్క సందేశం.